ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐఎమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్ అని ఈ కార్ రేస్లో 55 కోట్లు కరెక్ట్ మీరు అనుమతి ఇచ్చినప్పుడు చెప్పారు కదా రమేష్. ఒక్క నిమిషం వినండి, జాగ్రత్తగా వినండి. భారత రాజ్యాంగం ప్రకారం మినిస్టర్ ఈజ్ ద గవర్నమెంట్, క్యాబినెట్ ఈజ్ ద గవర్నమెంట్. ఒకవేళ మొత్తం క్యాబినెట్కి పోవాల్సిన నిర్ణయం అయితే క్యాబినెట్ గవర్నమెంట్ అంటారు. కానీ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన కాడికి మినిస్టర్ ఈజ్ ద గవర్నమెంట్. సో నేను ఈ రేస్ విషయంలో మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు క్యాబినెట్ అనుమతి లేకుండా అని ప్రశ్న అడిగారు. నేనేం చెప్పానంటే అది మా డిపార్ట్మెంట్ డబ్బులు, హెచ్ఎండిఏ డబ్బులు. హెచ్ఎండిఏ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థ డబ్బులు వాడుకునే విచక్షణ ఆ సంస్థకి మంత్రిగా, బికాస్ ఐఎమ్ ద గవర్నమెంట్ యాజ్ ఫార్ ఎస్ ద డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్, కాబట్టి తప్పకుండా ఆ విచక్షణ అధికారం నాకు ఉంటుంది. అదే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్తే ఇటీవల మీ మాజీ మంత్రులు ఏమన్నారు? మా ప్రభుత్వం అని చెప్పాలి, ఏమన్నారు? ఈ ప్రభుత్వం అని చెప్పాలి, నేను అని ఎట్లా చెప్తారని కూడా క్వశ్చన్ చేశారు. అంటే ఆయన రేవంత్ రెడ్డితో బాధ ఏంటంటే ఆయన ఏదో శివగామిలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎట్లా అంటే నా మాటే శిలాశాసనం, నా నోట్లోంచి ఏదో వస్తుంది జీవో రావట్లేదు కదా. అట్లా నువ్వు చెప్తివి December 9 రుణమాఫీ అంటివి కాకపాయే, నువ్వు ఏప్రిల్లో మొత్తం ఆగస్టులో అయిపోద్ది అంటివి, దేవుళ్ళ మీద ఒట్లు పెడితివి, దేవుళ్ళకి సమ్మక్క సారక్క కూడా కోపం వచ్చి అక్కడి ములుగులో భూకంపమే వచ్చే. కాబట్టి రేవంత్ రెడ్డి నోట్లోంచి వచ్చిన ప్రతి ఆనిముత్యం అదేదో జీవో అయిపోతుందని ఎవరైనా అనుకుంటే అమాయకులు వాళ్ళు. ఎందుకంటే ఆయనకు పాపం తెలియదు, ఎప్పుడు మంత్రి పదవి చేయలేదు, ఏదో అనుకుంటారు. కాకపోతే కాదు, ఆయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో తెలియదు. మనం ఏం చేస్తుంది? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలుక అయిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి. బిల్డర్ల దగ్గర 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ వసూలు చేయడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకి స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేయడం, హైడ్రా పేరిట అరాచకం సృష్టించడం, పేదవాళ్ళ ఇండ్లు విచ్చలవిలిగా కూలగొట్టడం, ఒక్కటంటే ఒక్కటి ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకురాకపోగా మొత్తం డిస్ట్రక్టివ్ పాలసీస్ తీసుకొని రావడం, అసలు ప్రభుత్వ నిర్వహణ పట్ల అవగాహన లేకపోవడం, లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉండి ట్రాఫిక్ కూడా అధ్వానంగా మారడం, కరెంటు బాగా నడుస్తున్న కరెంటును కూడా చెడగొట్టడం, ఇవన్నీ కారణం. ట్రాఫిక్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం, 100% డౌట్ ఏం పడక్కర్లేదు. మీరు కావాలంటే హైదరాబాద్లో రోడ్డు మీదకి వెళ్ళి గొట్టం పెట్టండి, మీరు సామాన్యుని అడగండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్రాఫిక్ కొద్దిగా మెరుగుండిందా, ఇప్పుడు చెడిపోయిందా లేదా అడగండి. ఎందుకంటే వీళ్ళకి కనీసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. ఏడాది పాలనలో కాంగ్రెస్